హాయ్ గైస్, నేను మీ కాళీ మొబైల్ 3000. ఈ రోజు నేను మీ ముందుకైతే ఇంటర్స్టెల్లార్ మూవీని తీసుకొచ్చాను. ఈ మూవీలో ఉన్న అద్భుతమైన హిడెన్ డీటెయిల్స్ ని నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ డీటెయిల్ చూసుకుంటే, కూపర్ రామలీకి తన హెడ్ ఫోన్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే తన వర్షపు సౌండ్ అయితే వినటానికి. సినిమాలో అంతకు ముందే కూపర్ ఒకసారి భూమి మీద వర్షం అనేది పడట్లేదు అని మనకైతే మెన్షన్ చేస్తాడు. We farmers, we sit here every year when the rains fail and we say, next year. Well, next year ain't gonna save us nor the one after that. సో మనకి ఆ ఫోన్లో ఉన్న సౌండ్ తను డౌన్లోడ్ చేసుకున్నది అయితే కాదు. తను ఎందుకంటే స్పేస్కి వెళ్తున్నాడు, భూమిని మిస్ అవుతాడని రికార్డ్ చేసుకున్న సౌండ్ కాదు అది. ఎందుకంటే భూమి మీద వర్షం చాలా ఏళ్ళుగా పడట్లేదు కాబట్టి తను నేచర్ గురించి గుర్తొచ్చినప్పుడు ఆ సౌండ్ని వింటాడు. ఈ డీటెయిల్ చాలా బాధగా అయితే ఉంటుంది. మరి నెంబర్ 2 డీటెయిల్ వచ్చేపాటికి, మిల్లర్స్ ప్లానెట్ మీద ఒక పెద్ద అల వల్ల డాక్టర్ బ్రాండ్ స్పేస్ షిప్ అనేది అలకల్లోలం అయినప్పుడు అక్కడ కేస్ అని ఒక రోబోట్ ఉంటుంది. ఆ రోబోట్ తనని అదిమి పట్టుకుంటుంది, ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా. అది చాలా షాకింగ్ విషయం. ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే పెద్ద సునామీ లాంటిది డాక్టర్ బ్రాండ్ మీదకి వస్తున్నప్పుడు ఆ కేస్ అనే రోబోట్ ఐడియల్ గా నుంచుంటది. బాయిల్ అనే ఇంకొక సైంటిస్ట్ తనని కమెంట్ చేసేంత వరకు ఆ రోబోట్ చేతిలో ఉన్న వస్తువులన్నీ వదిలేసి డాక్టర్ బ్రాండ్ ని కాపాడుతుంది. కానీ ఆర్డర్ ఇవ్వక ముందే చేసుంటే ఇంకా బాగుండేది. తను అలా ఎందుకు సేవ్ చేయలేదు అంటే, రోబోట్స్ అలాగా ప్రోగ్రామ్ చేయబడలేదు కాబట్టి. ఎందుకంటే రోబోట్స్ కి ఫియర్ ఆఫ్ డెత్ అంటే ఏంటో తెలియదు కాబట్టి, చావు భయం రోబోట్స్ కి ఉండదు కాబట్టి. డాక్టర్ మ్యాన్ తర్వాత కూపర్ కి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. We couldn't just send machines on these missions, don't you, Cooper? A machine doesn't improvise well because you can't program a fear of death. కానీ ఎప్పుడైతే డోయల్ కమాండ్ చేస్తాడో గో అండ్ గెట్ హర్ అని, రోబోట్ కి తెలీదు ఆ అమ్మాయి చనిపోతుందని, లేకపోతే ఆ అమ్మాయి అలా వచ్చి కొట్టేస్తుంది. ఆ ప్రాణభయం దానికి అప్పటికే ఉండదు. అదేంటంటే కమాండ్ ఇచ్చారు, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, అంతవరకే ఆలోచిస్తుంది. అయితే మరి ఇందాక చెప్పినట్టు కేస్ మీద అలా వచ్చి పడినప్పుడు ఆ షిప్ మీద తనని ఎందుకు కాపాడినట్టు? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ కేస్ ఇంకా ఆ బోయల్ కమాండ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అలా పనిచేస్తుంది కాబట్టే తను కూపర్ సేఫ్టీని ఎంత మాత్రం పట్టించుకోలేదు. తను ఓన్లీ డాక్టర్ బ్రాండ్ యొక్క సేఫ్టీని మాత్రమే పట్టించుకుంది. ఈ సీన్ జరిగేటప్పటికి డాక్టర్ బాయిల్ చనిపోయి ఉంటాడు. తను చనిపోయాక కూడా తన కమాండ్ ని పాటిస్తూ తను డాక్టర్ బ్రాండ్ మాత్రమే కాపాడింది. డీటెయిల్ నెంబర్ 3 వచ్చేపటికి, డాక్టర్ బ్రాండ్ ఎండ్యూరెన్స్ ని డాక్ చేసేటప్పుడు అది ఫెయిల్ అయ్యి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అయితే అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లోజన్ అయ్యేటప్పుడు స్పేస్ లో ఎంత పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగినా సరే సౌండ్ అనేది కొంచెం కూడా రాదు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే స్పేస్ లో మీడియం ఉండదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ ఎక్స్ప్లోజన్ జరుగుతున్నప్పుడు ఫైర్ అనేది తొందరగా ఆరిపోతుంది. ఎందుకంటే స్పేస్ లో ఆక్సిజన్ అనేది తొందరగా వ్యాపించిపోతుంది. సో ఆక్సిజన్ ఎక్కువగా ఫ్లేమ్స్ చుట్టూరా ఉండకపోవడం వల్ల ఎక్కువసేపు అయితే బర్న్ అవ్వవు. ఇక్కడ హాల్ ఫ్రాంక్లిన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆఫ్ ఇంటర్స్టెల్లార్ మూవీని మనం మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ జరగని ఆ షాట్ ని నిజంగానే విఎఫ్ఎక్స్ జరిగినట్టు, లైక్ ఆ ఫ్లేమ్స్ తొందరగా వాక్యూమ్ లో ఎలా జరుగుతుందో ఆ ఎక్స్ప్లోజన్ అలాగే చూపించినందుకు మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ నెంబర్ 4 కనుక చూసుకుంటే, ఈ మూవీలో 2 రకాల టైం ట్రావెల్ రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి అంటే, కూపర్ తన యొక్క సొంత గతంలోకి అయితే వెళ్ళలేడు. రెండోది, గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి మన సొంత గతానికి మెసేజెస్ ని క్యారీ అయితే చేయగలవు. వినటానికి ఫస్ట్ రూల్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ దాని వల్లే ఈ సినిమా కథ అంతా జరుగుతుంది. ఎప్పుడైతే కూపర్ మర్ఫ్ కి గుడ్ బై చెప్పి రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోతాడో గమనించండి, తన లెఫ్ట్ హ్యాండ్ తో డోర్ అయితే తీస్తాడు. తర్వాత కూపర్ తను టెస్రాక్ట్ నుంచి గమనించినప్పుడు తన రైట్ హ్యాండ్ తో అయితే డోర్ తీస్తాడు. మనందరికి క్రిస్టోఫర్ నోలన్ యొక్క డీటెయిలింగ్ గురించి అయితే బాగా తెలుసు. తను ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయడు. మరి ఆ డీటెయిల్ ఎందుకు పెట్టినట్టు అక్కడ? ఇక్కడ మనకి నోలన్ ఏం చెప్తున్నాడంటే, మల్టిపుల్ రియాలిటీస్ అయితే చిన్న చిన్న మార్పులతో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని. ఈ సీన్ కనుక చూసుకుంటే రూల్ నెంబర్ 1తో కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అదేంటి అంటే, కూపర్ తన సొంత గతాన్ని అయితే టైం ట్రావెల్ చేసి మార్చుకోలేడు అని. ఏం జరిగిందో అది జరిగింది. మనం డీటెయిల్ నెంబర్ 5 కనుక చూసుకుంటే, ఒక సీన్ లో డాక్టర్ బ్రాండ్ స్పృహ తప్పి పడిపోతుంది. ఎందుకంటే ఆ షిప్ తిరిగే వేగానికి ఆవిడకి కళ్ళు తిరిగి ఆవిడ పడిపోతుంది. కానీ మన హీరో కూపర్ మాత్రం పడిపోడు. ఎందుకంటే తను తన తలని షిప్ తిరుగుతున్న సైడ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే పెడతాడు. దానివల్ల తనకైతే కళ్ళు తిరగవు. ఈ రీజన్ వల్లే
ప్రొఫెసర్ బ్రాన్ ఈ కూపర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. డీటెయిల్ నెంబర్ 6 కనుక చూసుకుంటే కూపర్ దగ్గర ఒక రకమైన వాచ్ ఉంటుంది. ఆ వాచ్ యూజర్ యొక్క కదలికలు బట్టి తనకు తానే సెట్ అయిపోతూ ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ టైం కి. కానీ క్రయోజెనిక్ స్లీప్ నుంచి లేచిన తర్వాత కూపర్ తన వాచ్ ని తను అడ్జస్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే క్రయోజెనిక్ స్లీప్ లో బాడీ కదలిక ఉండదు కాబట్టి. డీటెయిల్ నెంబర్ 7 చూసుకుంటే ఎప్పుడైతే కూపర్ డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటి నుంచి దూరంగా నాసాకి వెళ్ళిపోతూ ఉంటాడో, ఇక్కడ క్రిస్టోఫర్ నోలన్ చాలా అద్భుతమైన పని చేశాడు. అదేంటి అంటే రాకెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు వచ్చే కౌంట్ డౌన్ ని ఈ సీన్ తో ఇంటిగ్రేట్ చేస్తాడు. Go for main engine start. T-minus 10, 9, 8, booster ignition and... ఇంకా మనకి రాకెట్ లాంచ్ అనేది సెపరేట్ గా చూపించకుండా మనకి ఈ సీన్ లోనే ఆ రాకెట్ లాంచ్ ని ఇంటిగ్రేట్ చేసేసాడు. ఈ ట్రక్ ఇంటి నుంచి దూరంగా వెళ్ళటమే మెటాఫారికల్ గా రాకెట్ స్పేస్ లోకి లాంచ్ అవ్వటం. అక్కడ కౌంట్ జాగ్రత్తగా విన్నట్టయితే ఆ మూమెంట్ కి కూపర్ ఎర్త్ ని ఆల్రెడీ వదిలేశాడు, కానీ ఆ యాక్చువల్ లాంచ్ అనేది తర్వాత జరుగుతుంది సినిమాలో. సో ఇదే మర్ఫ్కి చెప్పే గుడ్ బై అన్నమాట. ఇదేమి అంత కోఇన్సిడెన్స్ కాదు, ఎందుకంటే నోలన్ కావాలనే అదే ఉద్దేశంతో ఈ సీన్ అయితే రాసుకోవడం జరిగింది. అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ వ్యూ ఆఫ్ ద ట్రక్ దుమ్ములేయటం అదంతా ఎగ్జాక్ట్ గా రాకెట్ సైడ్ వ్యూ చూస్తూ ఆ పొగ వదలటంతో సమానం. ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే కూపర్ వెళ్తుంటాడో ఆ చుట్టుపక్కల కార్న్ ఫీల్డ్స్ నుంచి వచ్చే దుమ్ము ధూళి అంతా కనబడుతుంది. అలాగే నిజంగా ఆస్ట్రోనట్స్ కి కూడా ఎప్పుడైతే వాళ్ళు స్పేస్ లో రాకెట్ లో వెళ్తున్నారో ఆ చుట్టుపక్కల ఎర్త్ అనేది అలాగే ఫేడ్ అవుట్ అవుతూ ఏమీ కనపడకుండా ఉంటుంది. డీటెయిల్ నెంబర్ 8 వచ్చేప్పటికి మిల్లర్స్ ప్లానెట్ లో ఒక రకమైన టిక్కింగ్ సౌండ్ అయితే వస్తుంది. అది ప్రతి 1.25 సెకండ్స్ కి అయితే వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ మిల్లర్స్ ప్లానెట్ మీద ప్రతి 1.25 సెకండ్ కూడా భూమి మీద ఒక సంవత్సరంతో సమానం. హ్యాన్స్ జిమ్మర్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఈయన చేసినటువంటి ఈ సౌండ్ డిజైన్ అనేది సినిమా ప్లాట్ కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మనకి చాలా బాధాకరంగా ఉంటుంది ఎప్పుడంటే కూపర్ అండ్ డాక్టర్ బ్రాన్ కూడా తిరిగి స్పేస్ షిప్ లోకి అయితే వస్తారో అప్పుడు రామలి 23 ఇయర్స్ ముసలివాడు అయిపోతాడు. ఒకసారి ఊహించుకోండి, 23 సంవత్సరాలు ఎవరితోనూ కాంటాక్ట్ లేకుండా, తన క్రూతో కూడా కాంటాక్ట్ లేకుండా, అసలు ఉండాలా వెళ్ళాలా అన్న సిచ్యువేషన్ కూడా తెలియకుండా 23 సంవత్సరాలు ఒక్కళ్ళే ఉండిపోవటం అంటే ఎంత కష్టంగా. డీటెయిల్ నెంబర్ 9 కనుక చూసుకుంటే మనకి సినిమా స్టార్టింగ్ లోనే చెప్తారు భూమి అనేది ఒక ప్లేగ్, ఆ ప్లేగ్ పేరు బ్లైట్. ఆ ప్లేగ్ తో భూమి అనేది బాధపడుతోంది అని. దానివల్ల మొక్కజొన్న తప్ప భూమి మీద ఏ పంట కూడా పండట్లేదు అని. దానివల్ల మనకి సినిమా మొత్తంలో ఎలాంటి యానిమల్స్ కూడా కనబడవు. చివరికి జంతువులు అంటే కీటకాలు లైక్ స్పైడర్స్ అవి కూడా కనబడవు. మనం బేస్బాల్ గేమ్ ఆడుకున్నప్పుడు అక్కడ అందరూ కూడా పాప్కార్నే తింటారు, ఇంకేం తినరు. బ్రాయన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనంలో 5 డిఫరెంట్ డిషెస్ ఉంటాయి, కానీ ఆ డిషెస్ అన్నీ కూడా కార్న్ అంటే మొక్కజొన్నతో చేసినవే. డీటెయిల్ నెంబర్ 10 కనుక చూసుకుంటే గార్గెన్చువా అంటే ఈ సినిమాలో చూపించిన బ్లాక్ హోల్ ని యాక్యురేట్ గా చూపించడానికి కీప్ థార్న్ అనే ఆయన థియరిటికల్ ఈక్వేషన్స్ ని ఈ సైంటిస్టులకి అయితే చూపించాడు. ఇప్పుడు వాళ్ళు బ్లాక్ హోల్ ని చూపించడానికి ఒక కొత్త రెండరింగ్ సాఫ్ట్వేర్ అయితే క్రియేట్ చేశారు. కొన్ని ఫ్రేమ్స్ అయితే ఏకంగా 100 గంటలు, అంటే ఒక్క ఫ్రేమ్ రెండర్ అవడానికి 100 గంటల టైం అయితే పట్టింది. అంటే మొత్తం 800 టెరాబైట్స్, అంటే ఒక టెరాబైట్ అంటే 1024 GB, అలాంటివి 800 టెరాబైట్స్ డేటా అయితే టోటల్ గా వచ్చింది ఆ బ్లాక్ హోల్ కి సంబంధించి. అంటే మనం సినిమాలో చూసే ప్రతి ఒక్క సెకండ్ కూడా ఈ బ్లాక్ హోల్ కి సంబంధించి 100 రోజులు రెండర్ అయింది అనమాట. ఇలా ఎందుకు టైం పట్టింది అంటే క్రిస్టోఫర్ నోలన్ టీమ్ ఎగ్జాక్ట్ గా మ్యాథమెటిషియన్స్ ఫిజిషియన్స్ యూస్ చేసే సైంటిఫిక్ ఈక్వేషన్స్ ని తీసుకుని సినిమాలో ఎగ్జాక్ట్ గా బ్లాక్ హోల్ ని మనకైతే చూపించారు. ఈ ఈక్వేషన్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందంటే దాన్ని సాల్వ్ చేయడానికి మ్యాథ్స్ కంప్యూటింగ్ పవర్ అయితే కావాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం ఏకంగా 3 పేపర్లు అయితే పబ్లిష్ చేశారు. దానివల్ల ఏమైంది అంటే బ్లాక్ హోల్ ని యాక్యురేట్ గా చూపించిన మొట్టమొదటి మోడల్ గా ఈ సినిమాలో చూపించినటువంటి ఈ బ్లాక్ హోల్ చరిత్రలో నిలిచిపోయింది. డీటెయిల్ నెంబర్ 11 కనుక చూసుకుంటే ఈ సినిమాలో టీచర్స్ చెప్తారనమాట హీరోకి, ఏమని అంటే మేము నాసా యొక్క మూన్ ల్యాండింగ్ అనేది ఫేక్ అని మేము పిల్లలకి చెప్తున్నాము, ఎందుకంటే దానివల్ల ప్రజల్లో కూడా ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించిన ఆసక్తి అయితే పోతుంది. సో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి కట్టిన ట్యాక్సెస్ ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి వాడుకోవచ్చు అని. దానివల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది
ఏంటి అంటే దానివల్ల పిల్లలకి కల్టివేషన్ గురించి ఎక్కువ చెప్పి వాళ్ళని అగ్రికల్చర్ వైజ్గా దింపితే ఫుడ్కి ఎలాంటి కొరత ఉండదు అని వాళ్ళు తెలివిగా ప్రభుత్వం వాళ్ళకి అలా పిల్లలకి అబద్ధాలు అయితే చెప్పించింది. నెంబర్ 12 కనుక చూసుకుంటే ఈ సినిమాలో యంగ్ మర్ఫ్ మొట్టమొదటి చెప్పే డైలాగే మనకి సినిమాలో ఆఖరిలో కూడా వినిపిస్తుంది. I thought you were the ghost. అండ్ డీటెయిల్ నెంబర్ 13 కనుక చూసుకుంటే ఈ డాక్టర్ మ్యాన్ యొక్క షిప్ అనేది సిమెట్రిక్ గా ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే ఈ షిప్ ని తిరిగేసైనా సరే లేకపోతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గా తిప్పి అయినా సరే ఎలాగైనా ఈ షిప్ ని వాడుకోవచ్చు. డీటెయిల్ నెంబర్ 14 కనుక చూసుకుంటే నాసాకి వెళ్ళేటప్పుడు కూపర్ తన కార్ ఏసీ డెంట్స్ లో క్లాత్స్ అయితే పెడతాడు. దాని వల్ల ఏంటి అంటే డస్ట్ అనేది బయట డస్ట్ లోపలికి అయితే రాదు అని. డీటెయిల్ నెంబర్ 15 కనుక చూసుకుంటే డాక్టర్ కూపర్ కి పేరెంట్ టీచర్ మీటింగ్ చాలా కామెడీగా జరుగుతుంది. ఎందుకలా అన్నాను అంటే ఇందాక చెప్పినట్టే స్కూల్ టీచర్స్ మూన్ ల్యాండింగ్ ని ఫేక్ అని ప్రచారం చేస్తూ పిల్లలకి ఆ పక్కనే ఉన్న పక్క విండో నుంచి కనిపించే సర్వేలెన్స్ డ్రోన్ ని వాళ్ళు చూసి మెచ్చుకుంటారు. సో అంటే ఒక పక్క సర్వేలెన్స్ డ్రోన్ అనేది ఉంది అని వాళ్ళే ఒప్పుకుంటూ మూన్ ల్యాండింగ్ ని ఫేక్ అని అంటున్నారు. రెండూ జరిగాయి, అవి నిజాలే కదా, వాళ్ళకి తెలిసే విషయం. అండ్ డీటెయిల్ నెంబర్ 16 చూసుకుంటే అని చెప్పాను కదా, ప్రొఫెసర్ బెనాన్ ఈ కూపర్ ని ఎందుకు తీసుకోవాలి అని. ఎందుకంటే అప్పుడు కూపర్ చాలా లక్ వల్ల అంటే ఆ డ్రోన్ గురించి చెప్పడానికి నాసాకి వెళ్ళినప్పుడు ఈ డైలాగ్ కన్వర్జేషన్ వినండి. We'll find a way, Professor. We always have. చూసారు కదా, ఇలా ఆప్టమిస్టిక్ గా మాట్లాడటం వల్ల ఇక్కడ బ్రాయన్ అనే ఆయన ఈ కూపర్ ని తన మిషన్ లోకి రిక్రూట్ అయితే చేసుకుంటాడు. ఎందుకంటే డాక్టర్ బ్రాయన్ కి కూడా కావాల్సిన వాళ్ళు అదే, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆప్టమిస్టిక్ గా అంటే పాజిటివ్ గా ఉండి తన గోల్ ని తన మిషన్ ని సక్సెస్ఫుల్ గా సాధించే వాళ్ళే కావాలి. అలాంటి వాడే మన హీరో కూపర్. డీటెయిల్ నెంబర్ 17 కనుక చూసుకుంటే కూపర్ తన కొడుకుని టర్బో అని పిలుస్తాడు. Slow down, Turbo. తను స్పేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ టార్స్ అనే రోబోట్ ని తను అలాగే టర్బో అని Better పిలుస్తాడు. slow down, Turbo. అంటే ఇక్కడ హీరో కూపర్ తన కొడుకు నుంచి డిటాచ్ అయినప్పుడు తన పెద్ద కొడుకు ఆ టార్స్ అనే రోబోట్ నే ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తనకు ముందు నుంచి తెలుసు తన కూతుర్ని నేను ఎప్పటికైనా కలుస్తాను అని. కొడుకుని కలవడు అని తన బేసిక్ ఇన్స్టింక్ట్ చెప్తూనే ఉండటం వల్ల తను అలా రోబోట్ ని తన కొడుకుగా భావించడం మొదలు పెట్టాడు అనమాట. ఎందుకంటే తనకు తెలుసు తన కూతుర్ని ఖచ్చితంగా కలుస్తాడు అని. తన జర్నీలో తనకు తెలుస్తుంది సినిమా స్టార్టింగ్ లో చూపించినటువంటి గోస్ట్ తనే అని. సో అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దీన్ని కూడా మీరు ఇదివరకు స్క్విడ్ గేమ్ సక్సెస్ చేసినట్టే సక్సెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాగే ఏ వీడియోని బ్రేక్ డౌన్ చేయమంటారో మీరు కామెంట్స్ లో చెప్పండి. సీ యు గైస్, బాయ్. చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.